హే మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేము ముందుకి మరో వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం చూసారా ప్రాయవాచి శబ్ద్. ఆ ఒక్క శబ్ద ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, దాని యొక్క వాక్య ప్రయోగం తెలుసుకుందాము. తర్వాత మరో విషయం, విలోమ శబ్ద వీడియో కూడా డిస్క్రిప్షన్లో వేసేస్తాను, అది ఒకసారి చూడండి. దీని యొక్క మీనింగ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఏక్ శబ్ద కా వాక్య ప్రయోగ్ కీజిए. ఈ ప్రతి ఒక్క వర్డ్ యొక్క వాక్య ప్రయోగ్ చేయాలి. అలానే దీని ఉస్కే పర్యాయ శబ్ద లిఖిए. ఈ యొక్క వర్డ్ యొక్క సినోనిమ్స్ కూడా రాయాలి. సినోనిమ్స్ అంటే ఇదివరకు మీకు నేను చెప్పాను కదా, సేమ్ వర్డ్ సేమ్ మీనింగ్ అనదర్ వర్డ్ అనమాట. సేమ్ మీనింగ్ అనదర్ వర్డ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆపోజిట్స్లో ఏం రాయమన్నాడు? ఫస్ట్ ఆపోజిట్స్ రాసి దానికి సెంటెన్స్లో యూజ్ చేయమన్నాడు. అంటే ఆపోజిట్ రాసి సెంటెన్స్లో యూజ్ చేయమన్నాడు. కానీ సినోనిమ్స్లో ఏమన్నాడు? సెంటెన్స్ రాసి సినోనిమ్స్ చేయమన్నాడు. సో ఇది ఒక్కసారి గమనించండి, ఏం చేయాలనేది ఆలోచించి చేయండి. సో నేను కూడా ఈ కన్ఫ్యూజన్లోనే సెంటెన్స్ రాసి అదే సినోనిమ్స్ యొక్క ఆపోజిట్స్ వర్డ్ యొక్క సినోనిమ్ రాసి దాని యొక్క సెంటెన్స్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఐదర్ మీరు సేమ్ సెంటెన్స్ ఏమైనా, ఎందుకంటే మీనింగ్ సేమ్ కాబట్టి, వర్డ్ యొక్క మీనింగ్ సేమ్ కాబట్టి సెంటెన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్గానే వస్తుంది. సో టెన్షన్ ఏమీ లేదు. సో నేను ఇక్కడ రాసేసాను వృక్ష లగానా, చెట్లు నాటడం ప్రకృతికి అచ్చా అవుతాయి. నేను అనుకుంటున్నాను మీకోసం ఇక్కడ ఈ స్పేస్లో వర్డ్స్ కూడా రాసేద్దామని. ఏమంటారు? నాకు ఒక్క ఫ్యూ మినిట్స్ ఇవ్వండి, నేను మీకోసం వర్డ్స్ కూడా రాసేస్తాను. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం విలోమ శబ్ద కోసం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుంది కదా? విలోమ శబ్ద అంటే ఇది. ఓకే, తర్వాత బిఫోర్ వీడియోలో ప్రాయవాచి శబ్ద కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. సో రెండిట్లో కూడా ఒక కామన్ ఇది ఉంది, వాక్య ప్రయోగం అంటే ఏంటి? అది ఈరోజు మనం వాక్య ప్రయోగం చూడబోతున్నాం. ఓకేనా? వాక్య ప్రయోగం ఏంటి, ఎలా వాక్య ప్రయోగం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఒకసారి రీడ్ చేస్తే కనుక దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఏక్ శబ్ద కా విలోమ శబ్ద లిఖిए. ఇప్పుడు ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క వర్డ్ యొక్క విలోమ శబ్ద రాయాలి, అంటే ఆపోజిట్స్ రాయాలి. ఆర్ ఉస్కా వాక్య ప్రయోగ్ కీజిए. ఏదైతే ఆపోజిట్ రాసామో దాని యొక్క వాక్య ప్రయోగం అంటే సెంటెన్స్ తయారు చేయాలి. ఈ వర్డ్స్తో సెంటెన్స్ తయారు చేయకూడదు. దీని యొక్క ఆపోజిట్ వర్డ్ ఏదైతే మనం రాసామో, విలోమ శబ్ద ఏదైతే రాసామో దాంతో మేక్ ఏ సెంటెన్స్ చేయాలన్నమాట. సో ఇది క్లియర్ అయింది కదా? సో ఒక్కసారి విలోమ శబ్ద ఆల్రెడీ చూసేసాం కాబట్టి దాని యొక్క వాక్య ప్రయోగం ఏంటో అనేది చూసేద్దాం. సో ఇదే కదా మన విలోమ శబ్ద పేజ్. సో మనకి బుక్లో ఇచ్చినవి ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు ఇవి విలోమ శబ్ద అనమాట. ఓకే, దాని ఆపోజిట్స్ ఏంటి అనేది పక్కన ఎలాగా రాశాను, మీరు ఇదివరకే వీడియోలో చూశారు కదా. సో ఆ ఆపోజిట్ వర్డ్తో మనం సెంటెన్స్ తయారు చేయాలి. మరో విషయం ఏంటంటే నాన్న, ఎప్పుడు కూడా మనం సెంటెన్స్ ఎంత చిన్నగా తయారు చేస్తే మనకి అంత మంచిది. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ సబ్జెక్ట్లో గ్రిప్ లేనప్పుడు మ్యాక్సిమం చిన్న సెంటెన్స్ తయారు చేయాలి. ఒకవేళ పెద్ద సెంటెన్స్ తయారు చేసామనుకోండి, అందులో మిస్టేక్స్ వస్తాయి. ఇప్పుడు చిన్న సెంటెన్స్ తయారు చేసినా ఆ 1/2 మార్క్కి పడుతుంది, 1 మార్క్ పడుతుంది. లేదా పెద్ద సెంటెన్స్ తయారు చేసినా ఆ 1 మార్క్కి పడుతుంది. కానీ పెద్ద సెంటెన్స్ తయారు చేసినప్పుడు మిస్టేక్స్ ఎక్కువ రావడం చేత మనకి ఆ 1 మార్క్ నుంచి 1/2 మార్క్ తీయడం జరుగుతుంది. అదే కనుక చిన్న సెంటెన్స్ ఉంటే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ మనకి పడిపోతాయి. సో ఫస్ట్ ఏంటి, నిరపరాధి. అపరాధి యొక్క చూడండి, అపరాధి యొక్క ఆపోజిట్ నిరపరాధి కదా. ఈ వర్డ్తో మనం సెంటెన్స్ తయారు చేయాలి. ఓకే, సో నిరపరాధి సెంటెన్స్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వహ్ నిరపరాధి హై. నిరపరాధి అంటే మీనింగ్ ఏంటి? నిర్దోషి అని అర్థం. తను నిర్దోషి. ఈ చిన్న సెంటెన్స్ సరిపోద్ది కదా ఒక 1 మార్క్ గెయిన్ చేయడానికి. నెక్స్ట్ ప్రషన్ అంటే హ్యాపీ, అప్రెషన్ అంటే సాడ్. మే అప్రెషన్ను, నేను సాడ్గా ఉన్నాను. నెక్స్ట్ ఆశ.
మనం దేనిపైనైనా హోప్ పెట్టుకుంటాం కదా, సో దాన్ని ఆశ అంటారు. ఆశ మత్ చోడో, ఎప్పుడు కూడా మనం హోప్ పెట్టుకుంటాం మనం మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోలేని. సమ్ టైమ్స్ మనం లూజ్ చేసేస్తాం, 8 మార్క్స్ వస్తాయని. సో ఎప్పుడు కూడా హోప్ వదులుకోవద్దు, ఆశ మత్ చోడో దీని యొక్క మీనింగ్. మోహ, అతిగా మోహం పడకూడదు. మోహ్ కా త్యాగ్ కరో, మోహ్ కా త్యాగ్ కరో. యాక్చువల్లీ త్యాగ్ ఒక ఆపోజిటే మోహ్. త్యాగ్ అంటే విడిచిపెట్టడం, మోహ అంటే దాని మీద మమకారం పెంచుకోవడం. సో ఇక్కడ త్యాగ్ అంటే వదిలేయాలి, ఎక్కువ మోహం పెట్టుకోకూడదు. త్యాగ్ కరో అంటే వదిలేయాలి. నఫ్రత్, ప్యార్ యొక్క ఆపోజిట్ నఫ్రత్. నఫ్రత్ కిసీసే నఫ్రత్ మత్ కరో, ఎవరికి కూడా ద్వేషించుకు, ఎవరితో కూడా ద్వేషించుకు, ఎవరిని కూడా ద్వేషించుకు. పుణ్య, ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఒక ఆపోజిట్ అనేసరికి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మోహ ఒక ఆపోజిట్ ఏంటి, త్యాగ్ ఒక ఆపోజిట్ ఏంటి, మోహ. ఒకవేళ ఐదర్ ఇది ఇచ్చినా ఈ సెంటెన్స్ రాస్తే సరిపోద్ది, ఐదర్ ఈ వర్డ్ ఇచ్చినా ఈ సెంటెన్స్ రాస్తే సరిపోద్ది. అంటే ఈ సెంటెన్స్ రెండుటికి 2 టైప్స్గా యూజ్ అవుతుంది. ఓకే, అలాగే పాప పుణ్య, ఇక్కడ చూడండి, పుణ్య కమాओ పాప్ నహి, పాపం గడించుకోవద్దు, పుణ్యం గడించుకో. పుణ్య కమాओ అంటే పుణ్యం గడించు, పాపం కాదు. ఇలా వచ్చినప్పుడు ఏంటవుతుంది అంటే, ఇప్పుడు ఏంటి గ్యారంటీ, పాపే ఇటువైపు ఇచ్చి దాని ఆపోజిట్ రాయమన్నాడు. ఏమైనా అవ్వచ్చేమో, పుణ్య ఇచ్చేసి దాని ఆపోజిట్ రాయమనొచ్చేమో. 2 పక్షాల్లో ఐదర్ పాప ఇవ్వని, ఐదర్ పుణ్య ఇవ్వని. కానీ సెంటెన్స్ మనకి ఈజీగా 2 టైప్స్గా యూజ్ అయ్యేటట్టు నేను మరీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఎలాగ టఫ్ కదా, ఒక లైన్ రెండుటికి ఉపయోగపడేలా రాశాను. సుఖ్ దుఃఖ్ జీవన్ మే మిల్తే హీ హై, కష్టాలు సుఖాలు ఈ 2 ఆపోజిట్స్ తెలుసు కదా. సుఖ్ దుఃఖ్, సుఖము దుఃఖము జీవితంలో దొరుకుతాయి కంపల్సరీ, మిల్తే హీ హై కంపల్సరీగా దొరుకుతాయి. దుర్భాగ్య, భాగ్య ఇంకా దుర్భాగ్య. దుర్భాగ్య కర్మ కా ఖేల్ హై. భాగ్య అవ్వచ్చు అంటే అదృష్టం అవ్వచ్చు, దుర్భాగ్యం అంటే దురదృష్టం అవ్వచ్చు. కర్మ కా ఖేల్ హై, నువ్వు చేసే పనిపై ఆధారపడి ఉంది, అంటే కర్మపై ఆధారపడి ఉంది. నిర్జీవ్, లక్డీ నిర్జీవ్ వస్తు హై, కర్ర నిర్జీవమైన వస్తువు. అశాస్త్రీయ కామ్ మత్ కరో, సారీ ఇక్కడ స్వదేశీ వదిలేసాం కదా. స్వదేశీ అంటే మీనింగ్ ఏంటంటే మన ఒక్క దేశం వాడు అంటే నేను ఏ దేశంలో బిలాంగ్ చేస్తున్నానో అదే దేశం నుంచి మరో పర్సన్ని మనకి ఏటవుతాడు, స్వదేశీ అవుతాడు, అంటే మన దేశం వాడు. మే విదేశ్ మే స్వదేశీ సే మిలా, ఇప్పుడు నేను విదేశాల్లో, నేను విదేశాల్లో స్వదేశీ సే మిలా, మన ఒక్క దేశం వాడితో కలిశాను. స్వదేశీ మన దేశం వాడితో కలిసాను. అశాస్త్రీయ కామ్ మత్ కరో, శాస్త్రీయ అంటే ఏంటి, ట్రెడిషనల్, అశాస్త్రీయ అంటే ఏంటి, అన్ట్రెడిషనల్. అశాస్త్రీయ కామ్ మత్ కరో, అన్ట్రెడిషనల్ వర్క్ చెయ్యొద్దు. సేవక్ అంటే ఏంటి, సేవక్ అంటే సేవ చేసేవాడిని సేవక్ అంటారు. మే భగవాన్ కా సేవక్ హూ, నేను దేవుడు యొక్క సేవకుణ్ణి. శిష్య, మే మేరే గురువు కా శిష్య హూ, నేను మా గురువు యొక్క శిష్యుణ్ణి. రాత్, ఇక్కడ దిన్ और రాత్ అనేది ఒకటికొకటి ఆపోజిట్, ఇది మనకి తెలుసు. దిన్ రాత్ మెహనత్ కరో, రాత్రి పగలు కష్టపడు. అనేకత అంటే ఏంటి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఎప్పుడైనా విన్నారా? యూనిటీ అంటే ఏకత, అనేకత అంటే డైవర్సిటీ. భారత్ అనేకతా మే ఏకతా వాళ్ళ దేశ, ఎంతోమంది ఉన్న ఇది పర్ఫెక్ట్ మీనింగ్. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది ఈ యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్. పరదేశ్ అంటే పరాయ దేశం, ఐదర్ విదేశైనా అనుకోవచ్చు, ఇది సినోనిమ్ అనమాట. ముझे పరదేశ్ భ్రమణ్ కర్నే కా షాక్ హై, నాకు పరాయి దేశ అంటే పరదేశ్ అంటే విదేశాలు తిరగడం అంటే ఇష్టం. దీని మిగతావి ఇక్కడ రాశాను. నవీన్ అంటే
కొత్తవి. ప్రాచీన్ అంటే పాతవి. ఇప్పుడు రెండిటికి కలిపి ఎందుకు రాశానంటే నేను ఇందాక చెప్పాను కదా, మీకు మెన్షన్ చేసినట్టే ఒకవేళ ఇది రావచ్చు అది రావచ్చు, ఏదైనా సరే సెంటెన్స్ ఒక్కటి లర్న్ చేస్తే సరిపోద్ది. భారత్ మే ప్రాచీన్ నవీన్ శిలాయే బహుత్ సి హై. శిలాయే అంటే శిలలు, చెక్కుడు బొమ్మలు ఉంటాయి కదా, రాతితో చెక్కిన శిల్పాలు శిలాయే అంటారు. శిల్పాలని శిలాయే అంటారు. భారత్లో అంటే భారతదేశంలో ప్రాచీన్ అంటే పాతవి, నవీన్ అంటే అలానే కొత్తవి, శిలాయే అంటే శిల్పాలు చాలా ఉన్నాయి. సఫలత మెహనత్ సే సఫలత మిల్తీ హై. మెహనత్ అంటే కష్టపడితే, సఫలత అంటే మనకి సక్సెస్, మిల్తీ హై కష్టపడితే సక్సెస్ లభిస్తుంది. అవిశ్వాస్, ఇక్కడ చూడండి విశ్వాస్ అవిశ్వాస్ రెండు కూడా ఆపోజిట్స్ అనమాట, కానీ రెండు ఒకే సెంటెన్స్లో మీకోసం నేను తెచ్చాను. భగవాన్ పర్ విశ్వాస్ రఖో అవిశ్వాస్ నహి. దేవుడిపై నమ్మకం, విశ్వాస్ అంటే ఏంటి, నమ్మకం. దేవుడిపై నమ్మకం ఉంచు, అపనమ్మకం కాదు అంటే అవిశ్వాస్ నహి. పరాజయ్ విజయ్ యొక్క ఆపోజిట్, మీకు ఇది తెలుసు. విజయ్ और పరాజయ్ యుద్ధ के भाग है. గెలవడం అంటే విజయ్, పరాజయ్ అంటే ఓటమి. యుద్ధం యొక్క రెండు పార్ట్లు, ఎవరైనా సరే గెలవచ్చు ఐదర్ ఓడిపోవచ్చు. అప్రసిద్ధ ఇన్సాన్ ప్రసిద్ధ హో యా అప్రసిద్ధ సభీ కా సమ్మాన్ కరో. ఒక పర్సన్ అనేవాడు ఫేమస్ అవ్వచ్చు, ప్రసిద్ధ అంటే ఫేమస్, అప్రసిద్ధ అంటే ఫేమస్ లేనివాడు. సో ఒక పర్సన్ అనేవాడు ప్రసిద్ధ అవ్వచ్చు, ఫేమేబుల్ అవ్వచ్చు, ఐదర్ అన్ఫేమేబుల్ అవ్వచ్చు, కానీ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు. సన్మాన్ కరో అంటే అందరికీ రెస్పెక్ట్తో చూడు. నెక్స్ట్ వచ్చేసరికి సులభ్, ఇది ఒక మిస్ అయిపోయింది కదా. సులభ్ పఢాయి కర్నే సే పరీక్ష సులభ్ హోతీ హై. చదివితే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ దుర్లభ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, చిన్నగా పఢాయి నా కర్నేసే అంటే ఇది ఇక్కడ రాస్తారు. పఢాయి నా కర్నేసే పరీక్ష సులభ్ ప్లేస్లో దుర్లభ్ రాసేస్తారు. ఐడియా ఉంది కదా, మొన్న నేను చెప్పాను దుర్లభ్. సులభకు ఆపోజిట్ మరి ఒకసారి చూపించమంటారా, ఇదిగోటి దుర్లభ్ సులభ్, ఈ రెండు ఆపోజిట్ కాబట్టి నేను ఒకే సెంటెన్స్లో రాస్తే ఎక్కువ స్పేస్ అయిపోద్ది, పైగా మీకు మెమరీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను అలా రాశాను అనమాట. ఇది ఈజీ ఎగ్జాంపుల్. పఢాయి నా కర్నేసే ఈ సులభ్ ప్లేస్లో దుర్లభ్ రాసేస్తారు యాజ్ ఇట్ ఈస్గా. అసంభవ్ అంటే సంభవ్ కాలేని అంటే ఈజీగా, సంభవ్ అంటే జరగలేనిది, అసంభవ్ అంటే ఏంటి, ఏదైతే జరగదు. కార్య సంభవ్ హో యా అసంభవ్ పూరా కరో. కార్య సంభవ్ అంటే ఈజీగా అయ్యేది అవ్వచ్చు, అసంభవ్ చేయలేనిది అవ్వచ్చు, కానీ కంప్లీట్ చేయి, వర్క్ని కంప్లీట్ చేయి. అజ్ఞాన్ అంటే జ్ఞానం లేనిది. విద్యా కా జ్ఞాన్ జీవన్ మే అజ్ఞాన్ దూర్ కర్తా హై. విద్య ఒక జ్ఞానం మన జీవితంలో అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. ఘటియా అంటే ఏంటి, వేస్ట్. బడియా కామ్ కరో ఘటియా నహి, మంచి పనులు చెయ్యు. బడియా అంటే ఏంటి, మంచి. బడియా కామ్ కరో ఘటియా నహి, చెత్త పని చెయ్యకు. నిరాకార్ శాకార్ ఒక ఆపోజిట్ నిరాకార్. సో ఇక్కడ ఏం రాస్తాం, భగవాన్ నిరాకార్ హో యా శాకార్ వతో పూజనీయ హై. దేవుడు ఆకారంలో ఉన్నా నిరాకారంలో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా పూజనీయ అంటే పూజించబడేవాడు. అంటే దేవుణ్ణి, నిరాకారం అంటే ఏంటి, సాకారం అంటే ఏంటి, గుళ్ళో విగ్రహాలు ఉంటాయి, సాకార్ దానికి ఒక కాలు చేతులు అంటే రూపం ఉంది. కొన్నిసార్లు రాళ్ళని కూడా పూజ చేస్తాము. ఒక చెట్టు కింద రాయి ఉంటే దాన్ని కూడా బొట్టు పెట్టి దీపం పెడతాం, దానికి రూపం లేదు. నిరాకారం అంటే ఏంటి, రూపం లేనిది. సాకారం అంటే ఏంటి, రూపం ఉన్నది. దేవుడు సాకార అవ్వు నిరాకార అవ్వు, కానీ ఎప్పుడు కూడా పూజించబడేవాడే
అని అర్థం. సో సెంటెన్స్ చూడండి, మ్యాక్సిమం నేను మీకోసం స్పెసిఫిక్గా మీకోసం, ఎందుకంటే మీరు హిందీలో అంత ఇబ్బంది పడతారు కాబట్టి మెయిన్ వర్డ్స్ కాకుండా చిన్నవే ఎక్స్ట్రా సెంటెన్స్లు చిన్నవి ఇచ్చారు. లెందీ ఇచ్చామనుకోండి మార్క్స్ గెయినింగ్కి కష్టం ఉంటుంది కాబట్టి. సో స్టూడెంట్స్ మంచిగా చదువుకోండి. వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే హిందీలో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు బాయ్.